రాంబుద్ధుడి గారు అందరికీ నమస్కారం. బాబాజీ గారు నమస్కారం. నమస్తే అమ్మా. నమస్కారం అండి లక్ష్మి గారు. అందరికీ నమస్తే నమస్కారం. రాంబుద్ధుడి గారు, మొదలు పెడదామా? మేడం నమస్తే మేడం. నమస్తే అండి. ఓకే మేడం. ఇవాళ కామెంట్ ఈరోజు క్వశ్చన్ నంబర్ సబ్జెక్ట్ మేడం చెప్తాను. అది 73 బ్యూటీ. బ్యూటీ, సౌందర్యం. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 25వ తారీఖు మంగళవారము, జూలై నెల 2023వ సంవత్సరము. ది కామెంటరీస్ ఆన్ లివింగ్ అనే జిడ్డు కృష్ణమూర్తి గారి గ్రంథంలో బ్యూటీ అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు చదివి వినిపిస్తూ వివరిస్తారు. బ్యూటీ అంటే సౌందర్యం. ఇక్కడ ఆ గ్రామం అన్నది చాలా మురికిగా ఉంది, కానీ ప్రతి గుడిసె పక్కని చుట్టూరా మాత్రం చాలా నీట్గా ఉంది. అక్కడ ముందున్న మెట్లు కడగబడి అవేమోని డెకరేట్ చేయబడి ఉన్నాయి, రోజు చేయబడతాయి. లోపల హట్టు చాలా శుభ్రంగా ఉంది. అక్కడ పొగ అంటే వంట నుంచి వస్తున్నా, లోపల మాత్రం ఆ గుడిసె చాలా శుభ్రంగా ఉంది. ఆ మొత్తం కుటుంబం అందరూ ఉన్నారు అక్కడ. తండ్రి, తల్లి, పిల్లలు, అలాగే ఒక ముసలి స్త్రీ, ఆవిడ వాళ్ళ యొక్క అంటే గ్రాండ్ మదర్ అయి ఉండాలంటే మా అమ్మ గాని అమ్మమ్మ గాని, వాళ్ళందరూ ఎంతో ఆనందంగాను చాలా విచిత్రంగా తృప్తిగా ఉన్నారు. మాటలతో కమ్యూనికేట్ చేయడం అన్నది అక్కడ అసంభవం. ఎందుకంటే మాకు వాళ్ళ యొక్క భాష తెలియదు. మేము అక్కడ కూర్చున్నాం, అక్కడ ఏమీ కూడా గాభరా లేదు. అంటే వాళ్ళు ఏమీ గాభరా పట్టడం లేదు. వాళ్ళ పనిలో వాళ్ళు ఉండిపోయారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ పిల్లలు అక్కడికి వచ్చారు. దగ్గరగా ఒక పిల్లవాడు, ఒక అమ్మాయి కూర్చున్నారు, చిరునవ్వు నవ్వుతూ కూర్చున్నారు. సాయంత్రం భోజనం అన్నది అంటే రెడీ అయిపోతుంది. అక్కడ ఏమో ఏమీ పెద్దగా ఏమీ ముచ్చగా ఇది లేదు. మేము అక్కడి నుంచి వచ్చేసాక వాళ్ళందరూ బయటకు వచ్చారు, మమ్మల్ని వాచ్ చేశారనమాట. సూర్యుడు అక్కడ ఆ నది మీద ఒక పెద్దగా ఉన్నటువంటి క్లౌడ్ వెనకాల ఉన్నాడు. బిహైండ్ ఏ వాస్ట్ ఒక మేఘం వెనకాల. ఆ మేఘం అన్నది ఆ నిప్పు మీద ఉన్నట్టుగా ఉంది, ఫైర్ మీద ఉంది. ఆ వాటర్స్ అన్ని కూడా ఎంతో బాగా, అక్కడ ఉన్న నీళ్లు బాగా ప్రకాశిస్తున్నాయి. అక్కడ ఫారెస్ట్ ఫైర్స్, అడవిలో ఉన్నటువంటి ఆ మంటలన్నీ కూడా గుర్తు చేసుకున్నట్టుగా ఆ నీళ్లు అక్కడ ప్రకాశిస్తున్నాయి. అక్కడ చాలా పొడవుటైనటువంటి వరుసల్లో ఉన్న ఈ హట్స్ అన్నవి ఒక విశాలమైనటువంటి పాత్ అంటే మార్గంతో అది విడగొట్టబడి ఉంది. ప్రతి సైడు కూడా ఆ మార్గానికి ప్రతి సైడును చాలా ఓపెన్ గా, ఆ తర్వాత ఫిల్దీ అంటే శుభ్రంగా లేనటువంటి గట్టర్స్, కాలువలు ఉన్నాయి. అక్కడ ఊహకు ఊహించుకున్నటువంటి భయంకరమైనదంతా ఉన్నది. వాస్ బీయింగ్ బ్రెడ్ అక్కడ పెరిగింది. ఎవరైనా దాన్ని అక్కడ ఉన్నటువంటి కీటకాలు పోరాడుకోవడం, ఆ బ్లాక్ గా ఉన్నటువంటి ఆ మురికిలో చూడొచ్చు. పిల్లలు ఆ మార్గం ఉంది కదా, వైడ్ గా విశాలంగా ఉన్న మార్గంలో ఆడుకుంటున్నారు. సంపూర్ణంగా అందులో మునిగిపోయారు వాళ్ళ గేమ్స్ లో, నవ్వుతూను
అరుస్తూను వాళ్ళు ఆడుకుంటున్నారు. అక్కడికి వెళ్తున్న ఎవరైనా అటువైపు నడుస్తున్న వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళు హాయిగా అక్కడ నవ్వుతూ అరుస్తూ ఆ గేమ్స్ లోనే వాళ్ళు మునిగిపోయి ఆడుకుంటున్నారు. ఆ రివర్ చుట్టూరాను పామ్ ట్రీస్ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి సూర్యుడికి ఎదురుగుండా పందులు, మేకలు, పశువులు ఇటు అటు తిరుగుతున్నాయి. ఆ హట్స్ కి అంటే హట్స్ దగ్గరగాను చుట్టూరాను. అండ్ చిల్డ్రన్ పిల్లలేమో అక్కడ ఉన్న ఒక మేకని పుష్ అంటే తోస్తున్నారు. విదర్డ్ కావ్ అవుట్ ఆఫ్ ద వే అంటే అక్కడే ఉన్నటువంటి ఆ మేకని లేకపోతే అక్కడ ఉన్న ఆవుని ఆ మార్గం పక్క నుంచి తోసేస్తున్నారు. ఆ విలేజ్ అన్నది రాబోయే డార్క్నెస్ కోసం ప్రశాంతంగా సెటిల్ అయిపోయినట్టుగా ఉంది. అంటే రాబోయే రాత్రి కోసం అక్కడున్న పిల్లలు వారు చాలా ప్రశాంతంగా అయిపోయారు. ఎందుకంటే వాళ్ళ తల్లిలు వాళ్ళని పిలుస్తున్నారు గనక. ఆ పెద్ద ఇల్లు ఒక అందమైనటువంటి గార్డెన్ తో ఉన్నతమైన తెల్ల గోడలతో దాని చుట్టూరా ఆ గోడలు ఎత్తైన గోడలు చుట్టూరా ఉన్నాయి. ఆ గార్డెన్ ఏంటంటే అక్కడ ఉన్న తోట అంతా కూడా ఎన్నో రకాల రంగులతో ఉన్నటువంటి ఫ్లవర్స్ ఉన్నాయి. ఒక ఎంతో డబ్బు దానికోసం ఎంతో జాగ్రత్త తీసుకుని ఉండాలి. అదేంటంటే చాలా అద్భుతంగా ప్రశాంతంగా ఆ తోటలో ప్రశాంతంగా ఉంది. ప్రతిదీ కూడా వికసిస్తూ అక్కడున్న సౌందర్యం అన్నది ఆ పెద్ద చెట్టు అది ఎలా ఉందంటే అది అందరినీ అదర్ థింగ్స్ అన్నిటినీ అది రక్షిస్తుందా అన్నట్టుగా అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది. అక్కడ పెరుగుతున్న వాటన్నిటిని రక్షిస్తోంది అన్నట్టుగా. అక్కడ ఒక ఫౌంటైన్ అన్నది చాలా ఆనందంగా కలిగిస్తోంది. అక్కడున్న ఎన్నో పక్షులకి కానీ అది దానంతట అదే దానిలో అదే పాడుకుంటోంది. అన్డిస్టర్బ్డ్ అండ్ అలోన్, ఒంటరిగా. అంటే ద ఫౌంటైన్ మస్ట్ హ్యావ్ బీన్ ఏ డిలైట్. అక్కడ ఒక ఆనందం ఆ పక్షులందరికీ ఆనందంగా ఉంది. కానీ ఎంత క్వైట్ గా పాడుకుంటోంది, ఏ రకమైన డిస్టర్బెన్స్ లేకుండా ఒంటరిగా. ప్రతిదీ కూడా పరివేష్టితంగా ఆ రాత్రికి ఆ విధంగా ఉన్నది. ఆవిడ ఒక డాన్సర్. ఆవిడ ప్రొఫెషన్ అంటే వృత్తిపరంగా కాదు, కానీ ఆవిడకి అది ఇష్టం, చాయిస్, అది ఎన్నుకున్నారు. ఆవిడని కొంతమంది ఒక మంచి డాన్సర్ గా పరిగణిస్తారు. ఆవిడకున్న కళ కోసం ఆవిడ ఎంతో గర్వపడుతున్నట్టుగా ఉన్నారు. ఎందుకంటే ఆవిడలో ఒక రకమైన గర్వం ఉన్నది. నాట్ ఓన్లీ ద అరోగెన్స్ ఆఫ్ అచీవ్మెంట్, ఏదో పొందేనన్న గర్వమే కాదు, ఇన్నర్ తనకి అంతర్గతమైన గుర్తింపు, తనకున్నటువంటి ఆధ్యాత్మిక వర్తికి అందరూ అంటే ఆధ్యాత్మికతని అంటే గుర్తింపు కోసం కూడా ఆవిడకి ఒక అరోగెన్స్ ఉంది, అంటే గర్వం లాంటిది. ఈ ఇతరులు ఎవరైనా అవుట్వర్డ్ బాహ్యమైన సక్సెస్ తోటి ఎక్కువ మంది తృప్తి పడుతున్నట్టుగా ఆమె కూడా ఆవిడ యొక్క ఆధ్యాత్మిక పురోగతితో ఆవిడ తృప్తి పడుతున్నారు. ఆవిడికి ఆత్మ పురోగతి అన్నది తనంతట తానే ఆవిడ పెట్టుకున్న ఒక మోసం. ఎందుకంటే ఇది ఆవిడికి తృప్తినిస్తోంది. ఆవిడికి నగలు ఉన్నాయి, అంటే ఆవిడ నగలు ధరించారు. ఆవిడ గోల్డ్ రెడ్ గా ఉన్నాయి. ఆవిడ పెదవులు మాత్రం అప్రోప్రియేట్ కలర్ వేసుకున్నాయి, తగిన కలర్ వేసుకున్నారు ఆవిడ పెదవుల మీద. ఆవిడ కేవలంగా డాన్స్ చేయడమే కాదు, ఆవిడ కళ మీద మాటలు అంటే ఉపన్యాసాలు ఇస్తారు, సౌందర్యం మీద, అలాగే ఆధ్యాత్మికమైన అచీవ్మెంట్స్ మీద కూడా ఆవిడ మాట్లాడుతూ ఉంటారు. అంటే ఈ మిథ్యాహంకారం, ఆశ, ఇవన్నీ కూడా ఆవిడ మొహంలో ఉన్నాయి. ఆవిడేంటంటే
ఆధ్యాత్మికంగాను ఆర్టిస్ట్ గాను అందరికీ ఆవిడ తెలియబడాలి అని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆ స్పిరిట్ ఏమో ఎక్కువగా పొందుతోంది, అంటే ఆవిడకి తృప్తి ఉంది. అంటే షీ వాజ్ గెయినింగ్, ఆవిడ పొందుతున్నారా ఏదైతే కోరుతున్నారో అది. ఆమె ఏం చెప్పారంటే ఆవిడకి వ్యక్తిగతమైన సమస్యలు ఏం లేవు, కానీ ఆవిడకి మాట్లాడాలి, సౌందర్యం కోసం ఆత్మ కోసం అని ఉంది. ఆవిడేమో తన వ్యక్తిగతమైన సమస్యలను కేర్ చేయట్లేదు, అవి చాలా మూర్ఖంగా ఉన్నాయని. కానీ ఆవిడేమోని విశాలమైన విషయాలనే చూస్తున్నారు. సౌందర్యం అంటే ఏమిటి? అదేమైనా బాహ్యమైనదా? అది సబ్జెక్టివా, అంటే ఆబ్జెక్టివా, లేకపోతే ఈ రెండింటి యొక్క కలయిక? ఆవిడ ఎంత ష్యూర్గా ఆవిడ యొక్క అంటే ఆవిడకి తెలుసున్న విషయంలో ఉన్నారంటే అంత ష్యూరిటీ అన్నది ఆ బ్యూటిఫుల్ సౌందర్యం ఉన్న దగ్గర అది ఆ ష్యూరిటీ ఒప్పుకోదు. అంటే దట్ ష్యూరిటీ అంటే సౌందర్యం అక్కడ ఉండదు, అంత ష్యూరిటీ ఉంటే అక్కడ సౌందర్యం ఉండదు. టు బి సర్టెన్ ఈజ్ టు బి సెల్ఫ్ ఎన్క్లోజ్డ్. చాలా నిశ్చయంగా ఉన్నామంటే మన లోపల మనమే పరివేషితం అయిపోయాం, అంటే మనం చుట్టూరా పరిధి వేసేసుకుని ఉన్నాం. మనం ఎంతో గట్టిగా ఇంక వంగకుండా ఉంటున్నాం, అంటే ఏమాత్రం ఫ్లెక్సిబుల్ గా ఉండం. మనం ఏమీ ఓపెన్ గా ఉండకపోతే అక్కడ సెన్సిటివిటీ ఎలా ఉంటుంది? ఓపెన్ అంటే ఏదైనా తెలుసుకోవడానికి సంసిద్ధంగా మనం లేకపోతే మనలో సెన్సిటివిటీ ఎలా ఉంటుంది? అంతా నాకు తెలుసు అనే ఒక స్థితిలో ఉంటే. సౌందర్యం అంటే ఏమిటి? వాట్ ఈస్ బ్యూటీ అని అడిగారు. సౌందర్యం అంటేనేమిటి? నమస్తే నారాయణ గారు. ఇవాళ కామెంట్రీస్ ఆన్ లివింగ్ లో సౌందర్యం అన్న టాపిక్ అవుతోందండి. కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా వినొచ్చు. అంటే సౌందర్యం అంటేనేమిటి? మీరేమోని ఒక డెఫినిషన్ కోరుతున్నారా, ఒక ఫార్ములా కోరుతున్నారా, లేకపోతే దాన్ని అదేంటో తెలుసుకోవాలన్న కోరిక ఉందా? అయితే బట్ మస్ట్ వన్ నాట్ హ్యావ్ ద ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎంక్వైరీ. అంటే మనకి ఎంక్వైరీ చేసే ఇన్స్ట్రుమెంట్ మనకి ఉండకూడదా? అంటే ఎంక్వైరీ అంటే ఇంటర్నల్ గా మనం విచారణ చేసేది. ఏమీ తెలుసుకోకుండా, ఏ రకమైనటువంటి ఎక్స్ప్లెనేషన్స్ లేకుండా, అంటే వివరణలు, వితౌట్ కెన్ వన్ ఎంక్వైర్, ఎవరైనా విచారణ చేయగలరా? వీ మస్ట్ నో. మనం ఏం తెలుసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం, మనం వెళ్లే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం అయితే మనం ఎక్కడికి వెళ్తున్నాం. జ్ఞానం అన్నది ఈ ఎంక్వైరీని ఆపేయటం లేదా? మీకు ఎప్పుడైతే అన్నీ మీకు తెలుసు అని అనుకున్నప్పుడు ఎంక్వైరీ ఎక్కడ ఉంటుంది? ఈ పదం తెలియడం అంటే నాకు ఈ తెలుసు అన్న పదంలో ఎంక్వైరీ అక్కడ ఆగిపోవట్లేదా? తెలుసుకోవడం అంటే ఎంక్వైరీ చేయకపోవడమే. అందుకని మీరు కేవలంగా ఏదో ఒక రిజల్ట్ కోసం అడుగుతున్నారు, ఒక డెఫినిషన్ అడుగుతున్నారు. సౌందర్యానికి కొలతుందా అసలు? ఈ సౌందర్యం అన్నది తెలుసున్నదా, లేకపోతే ఊహాత్మకమైనటువంటి ఒక విధానమా? అంటే అంటే ఈ సౌందర్యం ఒక ఊహించి, అంటే మనం ఏదో అజ్జాగా చెప్పేదా తెలుసున్న దాంట్లోంచి, లేకపోతే ఊహాత్మకమైన ప్యాటర్నా, లేకపోతే ఇదేమి మామూలుగా చెప్పలేనటువంటిది? ఈ సౌందర్యం ఒక ఫ్రేమ్ అన్నది లేకుండా ఉన్నదా? ఈ బ్యూటీ అన్నది ఎక్స్క్లూసివ్ గా, అంటే అవతల వైపు, అంటే అండ్ కెన్ ద ఎక్స్క్లూసివ్ బి ద ఇంటిగ్రేటెడ్, అంటే అన్నిటికీ ఆవల ఉందా? ఆవల ఉన్నది సమైక్యంగా ఎలా ఉంటుంది? బాహ్యంగా ఉన్నది సౌందర్యంగా ఉంటుందా? అంతర్గతమైన స్వేచ్ఛ గాని లేకపోతే బాహ్య సౌందర్యం అన్నది, బాహ్యం అనేది మనకి సౌందర్యంగా అనిపిస్తుందా? ఈ సౌందర్యం అంటే అలంకరణ, లేకపోతే అంటే అదే అంత దాన్ని అడార్నమెంట్ అంటే బాగా చక్కటి వాటితోటి అలంకరించడమా? ఈ బాహ్యమైన బ్యూటీ యొక్క షో, అంటే సౌందర్యం యొక్క షో అన్నది
ఒక రకమైన సెన్సిటివిటీకి చిహ్నమా? మీరు ఏమిటి వెతుకుతున్నారు అసలు? బాహ్యానికి ఆంతరంగాని యొక్క కాంబినేషనా మీరు వెతుకుతున్నది? ఇన్నర్ బ్యూటీ లేకుండా బాహ్య బ్యూటీ, బాహ్య సౌందర్యం ఎలా ఉంటుంది? మీరు దేని మీద ఒత్తిడి ఎక్కువగా మీకు ప్రాముఖ్యత ఉంది అంటే ఆవిడ రెండిటి మీద అన్నారు. వితౌట్ ద పర్ఫెక్ట్ ఫామ్, ఏది సంపూర్ణమైన రూపం లేకుండా పర్ఫెక్ట్ లైఫ్ ఎలా ఉంటుంది? సౌందర్యం అన్నది బాహ్యము అంతర్గతము యొక్క కాంబినేషనే అని ఆమె అన్నారు. అందుకని ఆవిడ మీకు ఒక యు హ్యావ్ ఏ ఫార్ములా, మీరు సౌందర్యంగా అవడానికి మీకు ఒక ఫార్ములా కావాలి. ఆ ఫార్ములా అన్నది సౌందర్యం కాదు, అది కేవలంగా కొన్ని పదాల యొక్క వరుసే. సౌందర్యంగా ఉండడం అన్నది సౌందర్యంగా అవడం కాదు, అది అంటే అయ్యే పద్ధతి కాదు. ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ బ్యూటిఫుల్ అంటే సౌందర్యంగా అయ్యే పద్ధతి సౌందర్యం కాదు. వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ సీకింగ్? మీరు ఏమిటి వెతుకుతున్నారు అంటే బోత్ అంటే రూపము ఆత్మ రెండింటి యొక్క సౌందర్యాన్ని నేను వెతుకుతున్నాను అన్న ఆవిడ అన్నారు. అక్కడ ఒక లవ్లీ అందమైన వేస్ ఉంది, అంటే దాన్ని ఏమంటారండి, ఫ్లవర్ వేస్, ఫ్లవర్స్ పెట్టుకుంటాం కదా, ఆ పర్ఫెక్ట్ ఫ్లవర్ కోసం ఆ సౌందర్యమైన వేస్ ఉండాలి కదా అన్నారు ఆవిడ. అంటే అందమైన ఫ్లవర్స్ పెట్టుకోవడానికి అందమైనటువంటి ఆ వేస్ అంటే ఒక పాత్ర లాంటిది అవసరమే కదా. ఆఫ్ కోర్స్ ఇట్ ఈజ్, బహుశా అవసరమే, అవును అన్నారు. ఈజ్ వర్చ్యూ అంటే సద్గుణం, వర్చ్యూ అవాయిడెన్స్, రెసిస్టెన్స్, ఏదైనా వదిలేయడమా, దేని నుంచైనా నిగ్రహించడమా సద్గుణం అంటే? ఒకవేళ అలాంటి ఆ అడ్డు లేకపోతే నిగ్రహం, వాటి అడ్డం, రెసిస్టెన్స్ అని ఉందనుకోండి, అప్పుడు అక్కడ సెన్సిటివిటీ ఉంటుందా? మస్ట్ అక్కడ ఫ్రీడమ్ అంటే సెన్సిటివిటీ నుంచి మనకు ఫ్రీడమ్ వచ్చేసింది అంటే అక్కడ సెన్సిటివిటీ లేదు. అలాంటప్పుడు ఈ సెల్ఫ్ ఎన్క్లోజ్డ్ అన్నది ఎప్పుడైనా సెన్సిటివ్ అవుతుందా? అంటే నేను నాలో నేనే పరివేష్టితంగా అంత ఉండడం అన్నది సెన్సిటివ్ అవుతుందా? ఎక్కడైనా ఆశ అనేది సెన్సిటివ్ గా ఉంటుందా? అంటే అలా ఉండడం అన్నది సౌందర్యాన్ని తెలుసుకోగలదా? సెన్సిటివిటీ అన్నది వల్నరబిలిటీ కానీ, అంటే ఏంటి, మనం ఏమో ఫిక్స్డ్ గా ఉండకుండా ఎక్కడికక్కడ, అంటే వల్నరబుల్ గా, తెలుగులో సరి అయిన వర్డ్ ఏంటంటే ఎక్కడికక్కడ మనం వంగుతున్నట్టుగా, అంటే తెలుసుకున్నట్టుగా ఉండడం. నేను నాకు ఇది తెలుసు అని గట్టిగా స్ట్రాంగ్ అయిపోకుండా ఏదో ఒక దానికి, అది ఎసెన్షియల్, అవసరం అన్నమాట. అంటే సెన్సిటివిటీ, ఈ వల్నరబిలిటీ అన్నది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఇదే తెలుసు, ఇదే రైట్ అని నేను అనుకుంటా. ఏదైనా తెలిసినప్పుడు అవును ఇది నాకు తెలుసున్నది కాదు, నేను ఇది తెలుసుకోవాలని అనే స్థితిని వల్నరబిలిటీ అంటాం. నాకు తెలుసున్నదే అనే స్థితి, అది ఏమో వల్నరబిలిటీకి ఆపోజిట్. అందుకని సెన్సిటివిటీ, ఈ వల్నరబిలిటీ అన్నవి చాలా అవసరం కాదా? మనం ఏంటంటే మనం ఐడెంటిఫై అయిపోతున్నాం మనతో మనం దేన్నైతే సౌందర్యం అంటున్నామో దాన్ని అవాయిడ్ వాట్ వీ కాల్ ద అగ్లీ, ఏదైతే సౌందర్యహీనంగా ఉందంటున్నామో దాన్ని వదిలేస్తున్నాం, ఏదైతే సౌందర్యం అంటున్నామో దాంతో ఐడెంటిఫై అయిపోతున్నాం. మనమేమో ఒక సౌందర్యమైన గార్డెన్తో ఐడెంటిఫై అవ్వాలనుకుంటాం, అలాగే మన కళ్ళు మూసేసుకుంటాం. ఎక్కడైతే వాసనతో ఉన్నటువంటి గ్రామం ఉందో అక్కడ మనమేమో కళ్ళు మూసేసుకుంటాం. మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే రెసిస్ట్ చేస్తున్నాం, అయినా కూడా మనం పొందుతాం. అంటే మనమేమో ఆ చెడు స్మెల్ ఏదైనా ఉంటే దాని నుంచి మనం ఒక నిగ్రహించేసుకుని అయినా అది మనం రిసీవ్ చేసుకుంటున్నాం. ఈ ఐడెంటిఫికేషన్ అంతా కూడా దాని నుంచి అడ్డు కాదా, అంటే రెసిస్టెన్స్ కాదా? ఈ విలేజ్ యొక్క ఎరుక, ఆ గార్డెన్ యొక్క ఎరుక అన్నది ఏ రకమైన రెసిస్టెన్స్ లేకుండా, ఏ రకమైనటువంటి పోలిక లేకుండా ఉండడమే సెన్సిటివ్గా ఉండడం. అంటే విలేజ్ని, ఆ గార్డెన్ని కానీ ఏ రకమైన రెసిస్టెన్స్ అంటే నిగ్రహము అనే కానీ పోలిక లేకుండా చూడడం, ఎరుకతో ఉండడమే సెన్సిటివ్గా ఉండడం. మీరేమో సెన్సిటివ్గా ఉండడం
సౌందర్యం కొరకే ఉంటున్నారు. సద్గుణాలకి మిగతా వీళ్ళంతటినీ మీరు నిగ్రహిస్తున్నారు, రూపితనం అంతటిని. సెన్సిటివిటీ, వల్నరబిలిటీ అంటే ఏంటి, ఈ ఫ్లెక్సిబిలిటీ, ఇది అనేది ఒక సంపూర్ణమైన పద్ధతి. అది ఒక పర్టికులర్ తృప్తినిచ్చే లెవెల్లో దాన్ని మనం కట్ ఆఫ్ చేయలేం. కానీ నేను సౌందర్యాన్ని, సెన్సిటివిటీని వెతుకుతున్నాను అన్నారు ఆవిడ. ఇస్ దట్ రియల్లీ సో? నిజంగానా? ఒకవేళ అలా మీరు వెతుకుతే మీకు ఎక్కువగా మీకు సౌందర్యం పట్లే ఎక్కువ కన్సర్న్ అనేది ఆగిపోవాలి. ఇలాంటి కన్సిడరేషన్ అంటే దాని పట్ల దాన్నే పట్టించుకోవడం, ఆ సౌందర్యాన్నే మీరు పూజించడం, ఇది ఒక రకంగా ఉన్నదాన్ని వాట్ ఈజ్ అనే దాని నుంచి మీరు ఎస్కేప్ అయిపోతున్నారు. మీ నుంచి మీరు ఎస్కేప్ అయిపోతున్నారు కదా. మీరు ఇఫ్ యు ఆర్, మీరు ఏదైతే ఉన్నారో దాని నుంచి మీరు ఎరుకలో లేకపోతే మీరు ఎలా సెన్సిటివ్గా ఉంటారు? వాట్ ఈజ్ అన్న దాన్ని ఎరుకలో మీరు లేరు అనుకోండి, అంటే ఆ యథార్థ స్థితిలో నుంచి మీరు ఎరుకలో లేకపోతే మీరు ఎలా సెన్సిటివ్గా ఉంటారు? ఈ ఆశ, అలాగే ఆ నైపుణ్యం, అక్కడ ఉన్నటువంటి పర్ష్యూర్స్ ఆఫ్ బ్యూటీ, సౌందర్యాన్ని వెతికేవాళ్ళు, వాళ్ళు కేవలంగా వాళ్ళ యొక్క హృదయంలో, ఆత్మలో ఉన్న వాడిని ప్రొజెక్షన్స్నే వాళ్ళు పూజిస్తున్నారు. అంటే వాళ్ళు ఊహించుకుని, వాళ్ళు కల్పించుకున్న వాటిని వాళ్ళు పూజిస్తున్నారు. అంటే ఇప్పుడు ఎవరైతే అంబిషియస్గా, క్రాఫ్టీ అంటే నైపుణ్యంతో బ్యూటీని, సౌందర్యాన్ని వెతుకుతున్నారో వీళ్ళందరూ వాళ్ళలోంచి వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్న దాన్నే వాళ్ళు వర్షిప్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆత్మ పరివేష్టితమై ఉంటున్నారు సంపూర్ణంగా. వాళ్ళు ఒక గోడ కట్టేసుకున్నారు వాళ్ళ చుట్టూరా. అందుకని వాళ్ళేమోని ఏది కూడా సెపరేట్గా ఉండలేదు, అక్కడ దుఃఖం ఉంటుంది. ఈ సౌందర్యం కోసం వెతకడం, అలాగే ఇన్సెసెంట్ టాక్ ఆఫ్ ఆర్ట్ అంటే కళ కోసం ఆపు లేకుండా మాట్లాడడం, ఇవన్నీ కూడా చాలా గౌరవప్రదమైంది. ఉన్నతంగా జీవితం నుంచి ఎస్కేప్గా మనం పరిగణిస్తున్నాం, ఉన్నతమైన ఎస్కేప్. అదే ఒక వ్యక్తిగా మనం జీవిస్తున్నాం. కానీ అంటే ఆ విధంగానే మన సెల్ఫ్ అలాగా మనం ఉంటున్నాం. అంటే మ్యూజిక్ ఒక ఎస్కేప్ కాదే అన్నారు ఆవిడ. అంటే మ్యూజిక్ అన్నది నాకేమీ ఎస్కేప్ కాదు, నేనేమి తప్పించుకోవడానికి కాదే అది నాకు. ఇట్ ఈజ్ వెన్ ఇట్ రిప్లేసెస్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ వన్ సెల్ఫ్. ఎప్పుడైతే తాను అవగాహన చేసుకోవడాన్ని రీప్లేస్ చేస్తుందో మ్యూజిక్ కూడా ఒక ఎస్కేపే. వితౌట్ ద అండర్స్టాండ్ అంటే తాను అవగాహన చేసుకోకుండా ఏ యాక్టివిటీ అయినా కన్ఫ్యూజన్కి లీడ్ చేస్తుంది, బాధకి లీడ్ చేస్తుంది. అక్కడ సెన్సిటివిటీ, ఫ్రీడమ్, దేర్ ఈజ్ ద ఫ్రీడమ్. ఎక్కడైతే ఫ్రీడమ్ అన్నది ఉందో, ఎక్కడైతే ఆ ఫ్రీడంలోంచి అంటే అవగాహన అన్నది వస్తుందో అలాంటి దగ్గర సెన్సిటివిటీ ఉంటుంది. ఈ అవగాహన మన్ని మనం తెలుసుకునే మార్గాల్లో అండర్స్టాండింగ్ ఆఫ్ ద వేస్ ఆఫ్ ద సెల్ఫ్ అంటే ఆత్మ యొక్క మార్గాలన్నింటినీ మనం అవగాహన చేసుకోవడం, అదే ఆలోచనని అవగాహన చేసుకోవడం. అంటే ఇక్కడ ఏంటి, మనం సెల్ఫ్ అంటే ఆ ఆలోచనే మనం అవగాహన చేసుకుంటున్నాం. నీకు అర్థమైందా ఇది? అంటే ఇక్కడ ఏంటన్నారు ఆవిడ ఏమంటున్నారు, మ్యూజిక్ ఏం ఎస్కేప్ కాదే అంటే, అప్పుడు దానికి సమాధానం ఏం చెప్పినారంటే, అది ఎప్పుడైతే మనం అవగాహన చేసుకోవడాన్ని రీప్లేస్ చేస్తుందో అప్పుడు అది కూడా ఒక ఎస్కేపే. అవగాహన, ఎవరిని వారు అవగాహన చేసుకోకుండా అన్ని యాక్టివిటీస్ కూడా కన్ఫ్యూజన్కి, బాధకి దారితీస్తాయి. అంటే తన ఆలోచనల్ని, తన ఫీలింగ్స్ని, తన మోటివ్స్ని తాను అర్థం చేసుకోకుండా ఉన్నవన్నీ బాధకి, కన్ఫ్యూజన్కి దారితీస్తాయి. ఎప్పుడైతే స్వేచ్ఛ అనేది, ఆ స్వేచ్ఛలోంచి అవగాహన వస్తుందో అక్కడే సెన్సిటివిటీ ఉంటుంది. ఈ తన్ని అవగాహన చేసుకునే మార్గాలన్నీ ఆలోచనని అవగాహన చేసుకునే మార్గాలే. ఎందుకంటే నేను అనేది ఆలోచనలోనే మనం జీవిస్తున్నాం గనక మన ఆలోచనలన్నీ అవగాహన చేసుకోవడం అంటే తాను అవగాహన చేసుకోవడం అనే అర్థము.
ఇక్కడితో ఈ టాపిక్ అయిపోయినట్టుంది. అంటే ఇక్కడ మీకు అర్థమైందండి, మనం ఎన్నో రకాలుగా కృష్ణమూర్తి గారు ఏమి కొత్త విషయం ఏం చెప్పలే గాని మనం గమనించని సూక్ష్మతరమైన విషయాలు చెప్పారు. అంటే నాకు సౌందర్యం అంటే చాలా ఇష్టం, అక్కడే సౌందర్య రహితమైంది ఉంటే మనం కళ్ళు మూసుకుంటున్నాం. అంటే హోలిస్టిక్ గా ఉండాలి తప్ప అది దానివల్ల మనం ఏమవుతున్నాం, మనని మనం కవర్ చేసి వాల్ పెట్టేసుకుంటున్నాం, గోడలు పెట్టేసుకుంటున్నాం. అంటే అది నేను చాలా బాగా ఉన్నాను, నేను చాలా అంటే నాకు సౌందర్యమే ఇష్టము, ఈ విధంగా మనం ఏంటంటే అగ్లీనెస్ ని కళ్ళు మూసేసుకుంటున్నాం. అంటే అర్థం ఏంటంటే అక్కడ మనం హోలిస్టిక్ గా చూడటం లేదు. అందుకే ఆమె కోసం ఏం చెప్పారంటే, అక్కడ ఆవిడ ఎలా ఉన్నారంటే డాన్సరే, అంటే ఆవిడకు ఒక కళ కూడా ఉంది. ఆవిడ ప్రొఫెషనల్ గా కాదు కానీ ఆవిడకి ఇష్టం అనమాట. అందుకనే ఆవిడ ఒక గుడ్ డాన్సర్ గా పరిగణిస్తూ ఉంటారు అందరూ. అందరిలో ఆవిడకి ఆ ఆ విధంగా ఆవిడకి ఒక మంచి పేరు ఉంది. దానికి ఆవిడకున్న కళకి ఆవిడకు ఒక రకమైన గర్వం కూడా ఉంది. ఆవిడ కేవలంగా కళే కాదు, ఆధ్యాత్మికమైనటువంటి ఆ కొంత స్థితి కూడా ఉండడం బట్టి, అంటే ఆ స్పిరిచువల్ వర్త్ కూడా ఉంది. అందుకనే ఆవిడకి దాని మీద కూడా అంతర్గతమైన గుర్తింపు, అంటే తనకి కళ కోసం ఆధ్యాత్మికమైన వర్త్ ఉండడం కోసం ఒక గుర్తింపు ఉండాలి అనే ఒక గుర్తింపు ఉండడంతో ఒక గర్వం ఉంది. అలాగే సామాన్యులందరూ కూడా ఏదో ఒక జయం వస్తే వాళ్ళు తృప్తి పడుతున్నట్టుగా ఆవిడ కూడా తృప్తి పడిపోతున్నారు ఈ రకమైనటువంటి తన ఆధ్యాత్మికంగా ముందుకెళ్తున్నారని. ఈ ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడం అన్నది తన్ని తాను మోసం చేసుకోవడమే. అది ఆవిడకి తృప్తినిస్తోంది. ఆవిడ ఎన్నో నగలు ధరించింది, ఆవిడ గోళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఆవిడ పెదవులకి ఏదో రంగు వేసుకుంది, ఆవిడకి ఏది సూటబుల్ గా ఉంటే అలాంటి రంగు. ఆవిడ కేవలంగా డాన్స్ చేయడం కాదు, ఆవిడ దాని మీద మాట్లాడతారు, కళ మీద, సౌందర్యం మీద, ఇంకా స్పిరిచువల్ అచీవ్మెంట్స్ మీద కూడా ఆవిడ మాట్లాడతారు, ఆధ్యాత్మికంగా ఏదైనా పొందడం. వ్యానిటీ అంటే అంటే మిథ్యా గర్వం, ఏదో పైకి చూపెట్టుకోవడం అనమాట. అలాగే ఆశ, ఇవన్నీ కూడా ఆవిడ మొహం మీద ఉన్నాయి. అంటే ఆవిడకి అలాంటి ఒక గర్వము, యాంబిషన్ ఇవన్నీ ఉన్నాయి. ఆవిడకి ఆధ్యాత్మికంగా ఆర్టిస్టిక్ గా అందరూ తను తెలుసుకోవాలి అని ఆవిడ కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆ స్పిరిట్ అది, అంటే ఏదైతే ఆవిడ కోరుతున్నారో అది అంటే పొందుతున్నట్టుగా ఉన్నారు. ఆవిడ అడిగారు సౌందర్యం అంటే అని. మీకు అర్థమైంది అనుకుంటాను, నేను అంతా రిపీట్ చేయక్కర్లేదేమో. అంటే ఒక డెఫినిషన్, ఒక ఫార్ములా మీరు అడుగుతున్నారు కదా, అప్పుడు మీకు ఎంక్వైరీ చేసే కోరిక ఎక్కడ ఉంటుంది? మీకు అప్పుడు ఎంక్వైరీ చేసే ఇన్స్ట్రుమెంట్ అక్కడ కోల్పోయారు. ఏమీ తెలుసుకోకుండా, ఏ రకమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ లేకుండా మీరు ఏ విధంగా ఎంక్వైరీ చేస్తారు? ఆవిడ అన్నారు, అంటే అంటున్నారు కృష్ణమూర్తి గారు, వీ మస్ట్ నో వేర్ వీఆర్, మనం ఎక్కడికి వెళ్తున్నాం అన్నది వెళ్ళడానికి ముందే మనం తెలుసుకోవాలి కదా. అంటే మీ జ్ఞానం అన్నది ఎంక్వైరీ నుంచి మిమ్మల్ని ప్రివెంట్ చేయట్లేదా? ఈ విషయం మనం అందరం అవగాహన చేసుకోవాలి. మనం ఆర్జించిన జ్ఞానం ఏది అని తెలుసుకోవడానికి నుంచి మనం ఆల్రెడీ ఒక కన్క్లూషన్లో ఉండిపోయాం, ఇదే నాకు తెలుసని. అందుకని అక్కడ ఏదైనా కొత్తది తెలుసుకోవడంలో అది అడ్డేస్తోంది. మనకి ఎప్పుడైతే తెలుసో అక్కడ ఎంక్వైరీ ఎక్కడ ఉంటుందండి? ఇది నాకు తెలుసుగా, ఇంకేం తెలుసుకుంటాను అన్నట్టుగా ఉంటాం. ఈ పదం నోయింగ్ అన్న పదం ఒక రకమైనటువంటి ఎంక్వైరీని ఆపేస్తుంది. నాకు తెలుసు అన్న దగ్గర ఇంక ఎంక్వైరీ లేదు అక్కడ. అందుకనే మీరు కేవలంగా ఏదో ఒక ఫలితం కోసం అడుగుతున్నారు, ఒక డెఫినిషన్ అడుగుతున్నారు. అసలు సౌందర్యానికి కొలతుందా? సౌందర్యం అన్నది ఒక ఊహ, లేక ఊహాత్మకమైన ప్యాటర్నా, తెలుసున్న దానిలోంచి ఒక అంచనావా? సౌందర్యం అన్నది ఒక ఊహ, అంటే మన అన్నిటికీ అతీతమైన విషయమా? దానికి ఒక రకమైన ఫ్రేమ్ లేకుండా అదేమి వేరేగా ఎక్కడో దూరంగా ఉందా? అది ఒకవేళ ఉంటే అది సమైక్యతకు ఎలా దారితీస్తుంది? అందుకని బాహ్యమైన సౌందర్యం ఇన్నర్ ఫ్రీడమ్ లేకుండా సంభవమా? ఒకవేళ అంతర్గతమైన ఈ బ్యూటీ, ఈ డెకరేషను, అంటే అలాగే అంత బాగా అలంకరించడం,
ఇదా సౌందర్యం? చాలా మంది అలా అనుకుంటారు కదండి. ఈ బాహ్యమైన షో అంతా కూడా సౌందర్యం కోసం, అదేమైనా సరే సెన్సిటివిటీకి ఇండికేషనా? మీరు ఏమిటి వెతుకుతున్నారు? మీరేమో అవుటర్ అండ్ ఇన్నర్ యొక్క కాంబినేషనా? హౌ కెన్ దేర్ బి అవుటర్ బ్యూటీ? అంతర్గత సౌందర్యం లేకుండా బాహ్య సౌందర్యం ఎక్కడుంటుంది? మీరు దేని మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఆవిడేమో నేను రెండింటి మీద ఇస్తున్నాను. ఒక పర్ఫెక్ట్ రూపమే లేదనుకోండి, అక్కడ పర్ఫెక్ట్ లైఫ్ ఎలా ఉంటుంది? అందుకని బ్యూటీ అన్నది బాహ్యము అంతర్గతం రెండు కలిపిందే అంటున్నారు ఆవిడ. అందుకని మీరు ఒక ఫార్ములా కావాలి మీరు బ్యూటిఫుల్గా ఉండడానికి. ఫార్ములా అన్నది సౌందర్యం కాదు, అది కేవలం కొన్ని పదాల సముదాయమే. సౌందర్యంగా ఉండడం అన్నది ఇస్ నాట్ ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ బ్యూటిఫుల్. సౌందర్యంగా అవడం యొక్క పద్ధతి కాదు. మీరు ఏమిటి వెతుకుతున్నారు? రెండు వెతుకుతున్నాను. ఫార్మ్ యొక్క సౌందర్యం, స్పిరిట్ యొక్క సౌందర్యం. అంటే ఒక మంచి ఫ్లవర్ వేజ్ సౌందర్యంగా ఉంటే ఫ్లవర్ కూడా సౌందర్యమైన ఫ్లవర్ పెట్టడానికి సౌందర్యమైన ఫ్లవర్ వేజ్ ఉండాలి కదా అంటే అఫ్ కోర్స్ అన్నారు ఆయన. అంటూ అప్పుడు మిగతాది ఈజ్ వర్చ్యూ అవాయిడెన్స్. అన్ని వదిలేసుకోవడమా సద్గుణం? అన్నిటి నుంచి ఆపేయడమా సద్గుణం? ఈజ్ దేర్ రెసిస్టెన్స్? ఒకవేళ అలాంటి రెసిస్టెన్స్ ఉన్నదంటే అక్కడ సెన్సిటివిటీ ఉంటుందా?